అసలు తృణమూల్ మాదేనంటూ రెబల్స్ ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయాన్ని లాక్కున్నారు. టీఎంసీలో కొనసాగుతున్న ఆధిపత్య పోరు మరో మలుపు తిరిగింది. ప్రతిపక్ష నేత రితబ్రత బెనర్జీ ఆధ్వర్యంలో రెబెల్ వర్గం కోల్కతాలోని టీఎంసీ ప్రధాన కార్యాలయం శుక్రవారం స్వాధీనంలోకి తీసుకుంది. కార్యాలయం వెలుపల ఆ వర్గం నేతలతో కొన్ని పోస్టర్లు అంటించడంతో పాటు తాళాలేసింది. ఆ పోస్టర్ల మీద మాజీ సీఎం మమతా బెనర్జీకి బదులుగా పార్టీ చైర్పర్సన్ ఎన్నుకున్న సీనియర్ ఎమ్మెల్యే అరూప్ రాయ్ ఫోటోలు ముద్రించారు. కార్యాలయం ఆవరణలో ఉన్న మమత కటౌట్లు, పోస్టర్లు మాత్రం అట్లాగే వదిలేశారు. కార్యాలయం ఇక మీద తమ ఆధీనంలో ఉంటుందని ప్రకటించారు. అంతకుముందు సీనియర్ నేతలు ఫిర్హాద్ హకీం, జావేద్ ఖాన్, సందీపన్ సాహా, అకుర్బ్ జమాన్, రితబ్రత తదితరులు ఆఫీసులో సమావేశారు. తమ వర్గమే అసలైన టీఎంసీ అని వాళ్ళు మరోసారి ప్రకటించుకున్నారు. భవనం యజమానితో ఒప్పందం పనులు పూర్తయ్యని, ఇక్కడి నుంచి పార్టీకి సంబంధించిన అన్ని సంస్థాగత కార్యకలాపాలు ఇక్కడి నుంచే జరుగుతాయని చెప్పారు. ఇది తెలిసి మమత వర్గ నేత కునాష్ ఘోష్ అక్కడికి చేరుకుంటే గేటుకి తాళం వేసి కనిపించింది. దీంతో ఆయన లోపలికి వెళ్ళలేకపోయారు. ఈ పరిణామం దురదృష్టకరం అంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పోలీసుల సాయంతోనే పార్టీ కార్యాలయం స్వాధీనం చేసుకున్నట్టు రెబల్ వర్గాన్ని మమత గ్రూప్ నిందించింది. పార్టీ పేరు, గుర్తు, సంస్థాగత నిర్మాణం అన్నీ తమకే చెందాలంటూ ఢిల్లీలో ఎన్నికల కమిషన్ ఎదుట వాదనలు వినిపించిన రెబల్ వర్గం 24 గంటలకు గడవక ముందే ఈ పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీలో మెజార్టీ శాసనసభ్యులు కలిగిన టీఎంసీ రెబల్ వర్గం సంస్థాగతంగా మరింత పట్టు బిగించేందుకు కార్యాలయం స్వాధీనం చేసుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు.